హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టక. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మా పెద్ద బాబుకి ఎగ్జామ్స్ అయిపోగానే ఒక 10 డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి. ఇంకా 2 డేస్లో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. ఈ 10 డేస్లో ఊరు వెళ్ళడం అయింది, పిల్లలు సిక్ అవ్వడం అయింది. అంటే ముంబై నుండి వచ్చిన తర్వాతకి అక్కడ ఇంతగా ఎండలు ఉండవండి. ముంబైలో ఉన్నన్ని రోజులు మాకు అసలు ఎండనే తెలియలేదు. అంటే ఇది మాకు ముంబై నుండి వచ్చిన తర్వాతకి ఫస్ట్ సమ్మర్ కదా, అండ్ ఈసారి ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయంట. ఒకరం తర్వాత ఒకరం సిక్ అవుతూనే ఉంటాము. మేము 3 ఇయర్స్ అటు 3 ఇయర్స్ ఇటు ఉంటాము. అంటే 3 ఇయర్స్ మన తెలంగాణలో ఉండి మళ్ళీ 3 ఇయర్స్ బయటికి వెళ్తాం. ఇక్కడ సెట్ అవుతున్నాం అనే టైంకి ట్రాన్స్ఫర్ అవ్వడం, మళ్ళీ అక్కడ సెట్ అవుతున్న అనే టైంకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మా హెల్త్ అయితే తొందరగా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఫస్ట్ నాకు, తర్వాత మా చిన్న బాబుకి, మళ్ళీ ఇప్పుడు పెద్ద బాబు అయితే జస్ట్ ఒక 1-2 డేస్ ఏమో సెట్ అయిపోయాడు అంతేనండి. ఇంజెక్షన్స్ కూడా వేసుకున్నాడు. ఎంతో ఫుల్ సిక్ అయిపోయాడు ఇద్దరును. సో ఇంకా యాక్చువల్ ఏంటంటే హాలిడేస్ రావగానే మేము మా ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ మంచిగా 1 వీక్ వీడియోస్ తీద్దాం అనుకున్నాను. చాలా డేస్ అయింది, మంచి మంచి వ్లాగ్స్ పెట్టేద్దాం అనుకున్నాను. ఎక్కడ మా చిన్నోడికి ఫుల్ సిక్ అయిపోయిందండి. ఊరు వెళ్ళినానే కానీ 1 వీక్ ఉన్నన్ని రోజులు అక్కడ సిక్కే. ఇంకా అతన్ని చూసుకోవడమే అలా సరిపోయింది. అందుకే ఏ వీడియో తీయలేదు. మేము ఊరు వెళ్ళిన టైంకి రంజాన్ వచ్చి వెళ్ళిపోయింది కదా. ఏమైందంటే నేను ఆ రోజు లేను అనేసి మా ధన్విన్కి క్లాస్మేట్స్ అండి వీళ్ళు, మేము ఒక 5 మెంబర్స్, అందులో ఒక 2 మెంబర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. సో వాళ్ళు అందరం కలిసి రంజాన్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ ఆర్ డిన్నర్ చేద్దాం అని ప్లాన్ ఉండే. బట్ నేను ఆ రోజు లేకపోవడం వల్ల, అంటే విలేజ్లో ఉండడం వల్ల పోస్ట్పోన్ చేశారు. ఇంక ఈ రోజు పిల్లలు మళ్ళీ వచ్చిన దగ్గర నుండి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాము. పిల్లలకి ఫీవర్ రావడం అలా ఉండడం ఇప్పటికి సెట్ అయిపోయింది. సో ఇంక అందరం అయితే ఇంకా లంచ్ టైంకి వచ్చాము. అసలు హైదరాబాద్లో వర్షాలు ఒకటేను, అప్పుడే ఎండ ఉంటుంది, అప్పుడే ఫుల్గా రాళ్ళ వర్షం వచ్చేస్తుంది. ఇంకా మేమైతే లంచ్ టైంకి వచ్చాము. మంచిగా చల్లగా ఉంది, పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు. ఇది వీళ్ళది ఓన్ హౌస్ అండి, మెహదీపట్నంలో. ఎస్పెషల్ హైదరాబాద్లో ఇంత పెద్ద ప్లేస్ ఉండడం గ్రేట్. ఈ మంచిగా ఇంత పెద్ద ప్లేస్లో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. బట్ బాగుంది, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి. సో ఒక 5 మెంబర్స్ అన్నట్టు, మా చిన్న బాబుకి క్లాస్మేట్స్ వీళ్ళందరూ. ఇంకా మదర్స్ వాళ్ళకంటే ఎక్కువ నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను కదా, మేము ఎక్కువ క్లోజ్ అయిపోయామన్నట్టు. 5 మెంబర్స్ మేము. ఇంకా అందరికీ 2 కిడ్స్ అన్నట్టు. పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆడుకుంటారు. మేమైతే ఇంకా లంచ్ టైంకి అయితే హాఫ్ డే స్కూలు. మా పెద్ద బాబుకి వచ్చేసి స్టార్ట్ అవుతాయి స్కూల్, ఇంకొక 2 డేస్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి అండి. మేలో హాలిడేస్ ఉంటాయి. ఇంకా చిన్న బాబుకి వచ్చేసి హాఫ్ డే స్కూలు, ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా సమ్మర్ హాలిడేస్ లేండి. ఇంకా హాఫ్ డే స్కూల్ కదా, 12 వరకు వచ్చేస్తారు. చక్క ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి, స్కూల్ అయిపోగానే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము అంతే. ఇంకా ఇక్కడైతే మంచిగా అన్నీ రెడీ చేశారు. ఇదైతే రంజాన్ నుండి పోస్ట్పోన్ అవుతుంది. ఆల్మోస్ట్ రంజాన్ అయిపోయి కూడా 10 డేస్ అవుతుంది కదా. నేను ఊరు వెళ్ళడము, అంటే ఒకరు ఉంటే ఒకరు ఉండకపోవడం. మా 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఇది పెట్టేసుకుందాం అని అనుకుండే. ఏదేమైనా మనం ఎన్ని రకాలుగా చేసిన, అంటే సేమ్ ప్రాసెస్లో చేసిన వీళ్ళు చేసినట్టు ఉండదండి. నిజంగా ఎంత కష్టపడి ఇంతమందికి కుక్ చేసింది. తన పేరైతే సనా. ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నాం మేమైతే. ఫుడ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా పెద్ద బాబుకి అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే తనకి రీసెంట్గానే హెల్త్ సెట్ అయిపోయింది. మళ్ళీ తన కోసం సపరేట్గా నార్మల్ రైస్, ఇంకా రైతా, నెక్స్ట్ మిర్చి కసాలన అదా చేసి ఉండేనండి. ఇంకా అది బాబుకి ఆల్రెడీ నేను ఇంటి దగ్గరనే మా పెద్దోడికి తినిపించుకొని వచ్చాను. సో ఇంకప్పుడు కొంచెం ఏదో అందరితో కలిసి లైట్గా తినేసేయచ్చు, ఎక్కువ క్రేవింగ్స్ రావు. మా పెద్దోడికి బిర్యానీ అంటే చాలా ఇష్టము. హెల్త్ అంతా సెట్ అయిపోయినాక తర్వాతకి మళ్ళీ పెడతానుండే బాబుకి. తినలేదు తను సిక్ అవ్వడం, అంటే నాన్ వెజ్ ఎందుకులే అనేసి మొత్తానికైతే చక్కటి భోజనం పెట్టారు. అండ్ ఇంకా వీళ్ళు అంటే ఎక్కువ చేసేది షేర్ కుర్మా. నాకు అప్పటికే ఫుడ్ ఫుల్ అయిపోయింది. ఇంకా థమ్స్అప్, కూల్ డ్రింక్స్ అవన్నీ అయ్యేసరికి అయిపోయింది. చక్కగా అందరము మంచిగా లంచ్ చేసుకున్నాము. ఇంకా ఈ ఒక్కరు ఇద్దరు ఉంటేనే
ఈ జనరేషన్లో పిల్లల తలనొప్పి అలాంటిది 10 మెంబర్స్ ఇంకో చిట్టి బాబుడా బాబు పడుకుంటులేండి. ఈ పిల్లలతో ఇలా ఉంటుంది. ఇల్లు మొత్తము పాపము అంతా పిచ్చి పిచ్చిగా చేసిరండి. సో మేము 5 మెంబర్స్మి బెస్ట్ అన్నట్టు. సో ఇక్కడ ఉన్న రోజులు కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాతకి కూడా ఎప్పటికీ మా ఫ్రెండ్షిప్ అయితే ఇలానే ఉండాలి. ఇంక వర్షం ఫుల్గా వచ్చింది తెలుసా, మేము లంచ్ చేస్తుంటేనే వర్షం వచ్చింది. చాలాసేపు ఉండి ఈవినింగ్ ఆల్మోస్ట్ 5-6 అవర్స్ ఉన్నాము. ఈవినింగ్ 6:30 కల్లా అయితే ఇంటికి బయలుదేరిపోయామన్నట్టు. జస్ట్ ఎక్కువ దూరమేం కదా, డిస్టెన్స్ ఎక్కువ ఏం లేదు, చాలా దగ్గర.